నాయన ఆదిరెడ్డి, నిజంగా నీకు శతకోటి వందనాలు నాయన. అసలు నీకు కంటెంట్ ఎలా దొరుకుతుంది బ్రో? ఆ వీడియోస్ చేయడం ఏంటి బ్రో? ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఒక్క ఎపిసోడ్కి నువ్వు 5-6 లేదా 7-8 షార్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయగలుగుతున్నావు బ్రో? అవి బాబాయ్, నేను మొత్తం ఎపిసోడ్ అంతా చూసినా 2 వీడియోలు చేయాలంటే స్టఫ్ వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ మీరు స్టఫ్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు వీడియో అంటే ఆ కెమెరా ముందు కూర్చోగానే మీకు స్టఫ్ అసలు మైండ్లోకి వచ్చేస్తుంది అంటే నాకు అర్థం కాదు. ప్రతిదాన్ని ఎలా మీరు అసలు ఎంత క్రియేటివిటీ? ఓకే, మీ దగ్గర నేర్చుకోవాలి మరి. రేపు బాత్రూమ్కి వెళ్ళినా మధ్యలో షో మధ్యలో బాత్రూమ్కి వెళ్ళినా మీరు దాన్ని ఒక రీల్, ఒక షార్ట్ వీడియో ఇలా తీయగలిగేంత ఉంది మీకు. నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. నేర్చుకుంటాం, నువ్వు తగ్గద్దు. అంటే ఆదిరెడ్డి గారిని ఫాలో అయ్యేటోళ్ళని వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఎక్కువ. కావాలంటే ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉండేటోళ్ళతో ఒకసారి వెళ్ళి ఆదిరెడ్డి గారి వీడియోస్ చూడండి, బిగ్ బాస్ రివ్యూకి సంబంధించి. మిగతావన్నీ ఓకే, నాకు అవేం పెద్ద కదా. బిగ్ బాస్ రివ్యూస్ గురించి అదేంటి వీడియోస్ చేయడం బాబోయ్? ఒక ఎపిసోడ్కి ఒక 5-6 లేకపోతే 7-10 చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.